వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. మనం ఇంతవరకు 20 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నామండి. మన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమేం జరుగుతా ఉంది అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. దాంట్లో మనం 20 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. అక్కడ ఏం జరుగుతుంది అని మనకి ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు సంజయుడు చెప్తాడనమాట అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా. సరే, ఈ పుస్తకంలో కూడా 10th డేని చెప్పారు అని ఉంది సార్. మామూలుగా వెంటనే కాదు, భీముడు తన పడిపోయిన తర్వాత అప్పుడు అడుగుతాడంట. పూర్వ చరిత్రలోని ఉంది అన్నమాట. మహాభారత యుద్ధంలో ప్రారంభమైన 10 దినాలు గడిచిన తరువాత భీష్ముడు రణరంగంలో కూలిపోయిన తర్వాత ఆ వృత్తాంతాన్ని వెంటనే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం మొదలు పెట్టను అని చెప్పి. కాబట్టి వెంటనే కాదు, ఒక 10 days మధ్యలో గ్యాప్ ఉంది అనమాట. అయితే మొత్తం ఫస్ట్ నుంచి ఏం జరిగింది అని చెప్పి భీష్ముడు పడిపోవడం ఏంటి, ఆయన పడిపోవడం అని చెప్పి ఆయనకి గాబరాగా ఉన్నప్పుడు అప్పుడు మనకి ఫస్ట్ నుంచి నాకు మధ్యలో కాదు, ఫస్ట్ నుంచి ఏం జరిగింది మొత్తము చెప్పండి అని చెప్పినప్పుడు సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తాడనమాట. దీంట్లో ధర్మ శబ్దంతోనే మనకి స్టార్ట్ చేస్తారనమాట వ్యాస మహర్షి. ధర్మ శబ్దముతో ఎందుకు స్టార్ట్ చేస్తారు అని అంటే ఇది మంగళవాచకం అన్నమాట. ఎప్పుడైనా మనం ఏదైనా రాసినప్పుడు ఓం అని స్టార్ట్ చేస్తాం కదా, అట్లా ఏదైనా ధర్మంతోనే స్టార్ట్ అవుతుంది, మళ్ళా దాంతోనే ఎండ్ అవుతుంది అని చెప్పేదాని కోసమని ఆ శబ్దం ఫస్ట్ వర్డ్ నే ధర్మ అనే శబ్దంతోని స్టార్ట్ చేస్తారనమాట. అందువలన దీనికి ఎప్పుడైనా కూడా ఎట్టి పరిస్థితుల్లోని ధర్మోద్ధరణ కోసం భగవంతుడు తన అవతారాలను ఎత్తడం గాని ధరించడం గాని జరుగుతుంది అనమాట. అందుకోసమనే ఇక్కడ మనము మొత్తము మన భగవద్గీత సారాంశం అంతా ఫస్ట్ వర్డ్ లోనే మనము గ్రహించేటట్లు ఉండేటట్లు మనకి వ్యాస మహర్షి మనకి చెప్పారనమాట. ఇక్కడ మళ్ళా మనము కురుక్షేత్రం గురించి మనం తెలుసుకున్నాం. కురుక్షేత్రం అని అంటే మనం ఆల్రెడీ కురుక్షేత్రం గురించి తెలుసుకున్నాం కాబట్టి అక్కడ అన్ని పుణ్య నదులు ఉన్నాయి. ప్లస్ అక్కడ వచ్చి చాలా పుణ్యకార్యాలు చేసిన వలన శల్యుడు మనకి 53వ అధ్యాయంలో భారతంలోని ఉంటుందన్నమాట. ఇక్కడ బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అగ్ని మొదలగు వాళ్ళందరూ తపస్సు చేశారు. అందువలన ఈ కురు మహారాజు ఆ స్థలంలోని చాలా ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేశారు. అందువలన వచ్చి అక్కడ మనకి అక్కడ చనిపోయిన వాళ్ళు మళ్ళా అక్కడ చనిపోయిన వాళ్ళకి స్వర్గం లభిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి కురుక్షేత్రం అనే దాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు అనమాట. చాలా పెద్ద ప్లేసు అది. అండ్ అక్కడ అంటే యుద్ధంలో చనిపోయిన వీరుడికైనా స్వర్గం లభిస్తుంది, బతుకున్న వాళ్ళకి విజయం లభిస్తుంది. ఎలా అయినా వాళ్ళు మంచి ఉత్తమ గతులు పొందుతారు కాబట్టి ఆ క్షేత్రాన్ని వాళ్ళు ఎంచుకున్నారనమాట. అది కూడా మనకి తెలుస్తుంది. దీంట్లో ఇంకొక విషయం ఏమంటే ధృతరాష్ట్రుడు అని అంటే ధృతరాష్ట్రుడు అంటే ధృత అంటే మన యొక్క రాష్ట్రం అంటే మన శరీరం అన్నమాట, దేహం. ధృత అంటే ధరించి ఉండడం. ధృతరాష్ట్రుడు ఎవరో కాదు, ధృత అంటే ఇంకొక మీనింగ్ వచ్చి అజ్ఞానం కూడా అనమాట. అంటే దేహాన్ని ధరించిన మనము అజ్ఞానంతో ఏమేం చేస్తామో అజ్ఞానం నుంచి బయటకు వచ్చిన తర్వాత
ఏం చెయ్యాలా, ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి అనే దాంట్లో ఇన్నర్ గా మీనింగ్ ఉంది అని కూడా మనం దీంట్లో గమనించాలన్నమాట. అందువల్ల ఆయనకి ఆ పేరు ధృతరాష్ట్రుడు అని కూడా వచ్చింది. తర్వాత ఈయన ధృతరాష్ట్రుడు ఒక్కొక్కరి గురించి ఇంకా అడగడము, సంజయుడు చెప్పడము, వాళ్ళ వైపు ఎవరున్నారు, రథులు, మహారథులు, అతి మహారథులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క శంఖాల గురించి తెలుసుకున్నాము, వాళ్ళ యొక్క రథాల గురించి, వాళ్ళ యొక్క సామర్థ్యం గురించి, వాళ్ళు అందరూ ఇంకా వాళ్ళ యొక్క స్టోరీస్ కూడా మనము చెప్పుకున్నాము ఇంతవరకు. మళ్ళా పాండవుల వైపు గురించి కూడా చెప్పారనమాట. దుర్యోధనుడి యొక్క మనస్తత్వము, ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వము, అది వాళ్ళందరూ ఉండేది ఒకే ఒక రణరంగంలో, కానీ డిఫరెంట్ మనస్తత్వాలు చూసారా. అంటే ధృతరాష్ట్రుడిది ఒక మనస్తత్వము, ధృతరాష్ట్రుడిది ఏంటి, ఎప్పుడు నా వాళ్ళు గెలవాలి అనే స్వార్థము. ఇక్కడ మన దుర్యోధనుడికి వచ్చేసరికి ఇంకా నేనే గొప్ప అనేటట్టు ఒక రజోగుణం అన్నట్టు అనమాట. మనకి గుణాలు 3 రకాలు అనమాట, రజోగుణము, తపోగుణము అండ్ సత్వగుణము అన్నట్టు. ఇక్కడ ఎవరు బయట, ఇక్కడ మనం చూసుకుంటే ఈ కురుక్షేత్రం అనేది అప్పుడెప్పుడో జరిగింది, అది ఎందుకు మాకు చెప్తారు అని అనుకునేదానికి లేదు. ప్రతిరోజు ప్రతి క్షణము మన మనసులోని జరుగుతూనే ఉంటది అది, ప్రతి విషయానికి. దాంట్లోనే మనము తపోగుణము, రజోగుణము, సత్వగుణము ఉంటది. దాంట్లో ఏ గుణం అయితే గెలుస్తుందో ఆ క్షణంలో మనం అర్జునుడు అయిపోతాము, ఆ క్షణంలోనే దుర్యోధనుడు అయిపోతాము, ఆ క్షణంలోనే ధృతరాష్ట్రుడు కూడా అయిపోతాం. ఒకే ఒక్క విషయాన్ని మన ఆలోచించే విధానాల ప్రకారము మన పర్సనాలిటీస్ ని డివైడ్ చేసినట్లు కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. దీనిలో ఇన్నర్ మీనింగ్ అన్నట్టు అనమాట. మనకి ఇప్పుడు అర్జునుడి గురించి మనం చదువుతాము. ఇంతవరకు మనము 2 మనస్తత్వాల గురించి మనం తెలుసుకున్నాము. ఈ రోజు వచ్చి మనము అర్జునుడి యొక్క మనస్తత్వము, ఆయన ఎట్లా ఉన్నాడు అనేది ఇక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది అన్నట్టు అనమాట. ఇప్పుడు మనము 20th శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాము. అతవ్యవస్థితాన్ దృష్ట్వాన్ ధాత్రరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనరుద్యమ్య పాండవః. ఇక్కడ ఇది కూడా మనము కిందసారి తెలుసుకున్నాము. ఇక్కడ వచ్చి మనం కపిధ్వజుడు అని అంటే జెండా పైన ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి అర్జునుడిని కపిధ్వజుడు అంటారనమాట. కపి అంటే హనుమంతుడు. అర్జునుడి యొక్క రథం పైన హనుమంతుడు ఉండడం వలన ఇక్కడ అర్జునుడు ఏమో కపిధ్వజుడు అని పేరు వచ్చింది అనమాట. ఈయన వచ్చి భీముని ప్రార్థనని అనుసరించి ఆంజనేయుడు పాండవులకి విజయము అందిస్తాను అని చెప్పి రథంలోని ఆయన వచ్చి ఉన్నారు. అది మనము ఆల్రెడీ తెలుసుకున్నాము, దాని యొక్క స్టోరీ ఏంటి అని చెప్పి. ఓ ధృతరాష్ట్ర రాజా, రణరంగంలో ఆయుధాలు ప్రయోగించుచుండగా కపిధ్వజుడు అర్జునుడు యుద్ధానికి రెడీ అయ్యి కౌరవులను చూసి ధనస్సుని చేత్తో పట్టుకొని ధనస్సుని చేపుని ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ అథ వ్యవస్థితాన్ దృష్ట్వాన్ ధాత్రరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనరుద్యమ్య పాండవః. తన యొక్క ధనస్సుని పట్టుకొని తన అన్ని శస్త్రాలు తెలిసినటువంటి అర్జునుడు తన యొక్క ధనస్సుని పట్టుకొని చెప్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. 21ది హృషీకేశం తదా వాక్యం ఇదమాహమహీమతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఇక్కడ హృషికేశ అంటే కృష్ణుడండి. హృషికేశ అంటే ఇంద్రియాలను జయించిన వాడు అని అర్థం అనమాట. హృషికేశుడు అంటే
మన యొక్క ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ జయించిన వాడు అని అనమాట. జ్ఞానేంద్రియాలు ఏంటి అనేది మనకు తెలుసు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 అన్నమాట. ఇంకా మామూలుగా మనము నిర్వాణ స్తోత్రంలో కూడా చెప్తారనమాట. వాక్కు, కాళ్ళు, చేతులు, నోరు, ఇంకా మాట, ఇవన్నీ కలిపి మనము కర్మేంద్రియాల్లోకి వస్తుంది అనమాట. అదే జ్ఞానేంద్రియాలంటే మీ అందరికీ తెలుసు. మన యొక్క చెవులు, కళ్ళు, ముక్కు, అంటే ఇవన్నీ మన కంట్రోల్లో ఉన్నాయి అంటే వీటి యొక్క తన్మాత్రలు అనమాట. తన్మాత్రలు ఇన్ ద సెన్స్ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేసే తన్మాత్రలు అంటే ముక్కు ఏంటి, స్మెల్ చేస్తుంది కదా, ఆ స్మెల్ మన కంట్రోల్లో ఉంటుంది. మన టచ్ మన కంట్రోల్లో ఉంటది, చూడడం మన కంట్రోల్లో ఉంటది, వినడం మన కంట్రోల్లో ఉంటది. అట్లా అన్నింటినీ జయించిన వాడిని, అన్ని తన్మాత్రలు జయించిన వాడు కాబట్టి హృషికేశన్ అంటారు అనమాట. ఆయన శ్రీకృష్ణుడు అన్నిటినీ జయించిన వాడు అనమాట. మనకి లలితా సహస్రనామాల్లో కూడా మనకి అమ్మవారికి పంచ తన్మాత్ర సాయక అని ఉంటది అనమాట. ఆ నామము ఇక్కడికి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ వచ్చి కృష్ణుడే గొప్ప అని మనం చెప్తాము. లలిత సహస్రనామాల్లో లలిత అమ్మవారే ఫస్ట్ గొప్ప అని మనం చెప్తాము. కానీ మనము ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమి అని అంటే, ఇప్పుడు పరమాత్మ అనేవాడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపంసకుడు కాదు. ఆయన ఒక పరబ్రహ్మము. ఆయన శుద్ధంగా ఉండే ఒక పరబ్రహ్మం అన్నమాట. ఆయన మనకి లాస్ట్ లో చెప్తారండి, ఆయన ఒక జ్యోతి స్వరూపము అని చెప్పి. ఆ జ్యోతిని తెలుసుకోవడానికే మనము డిఫరెంట్ గా ఆయన కృష్ణుడు గాను, రాముడు గాను, మళ్ళా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా, నిన్న చెప్పారు కదా రాజుగా ఎలా వచ్చారు అని చెప్పి. అలా డిఫరెంట్ గా మనకి తెలిసేటట్లు మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి ఇట్లా భగవద్గీత ఉంది, ఇది వచ్చి మనకి సంస్కృతంలో ఉంది, మనకు అర్థం కాలేదు. మనకు అర్థం అవ్వాలి అంటే దాని మీనింగ్ ని మన భాషలో మనం చెప్పుకుంటే మనకు అర్థం అవుతుంది. అట్లే అంత పరమాత్మని మనము ఒకేసారి తెలుసుకోలేమన్నమాట. మనం తెలుసుకోగలిగిన అంశాలతో తెలుసుకోలేనటువంటి పరమాత్మని పట్టుకోవడమే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం అన్నమాట. మనకి ఇప్పుడు మనకి తెలిసిన భాషలోని తెలియని ఒక సంస్కృతంలో ఉన్న శ్లోకాలని మనం ఎట్లా మీనింగ్ చెప్పుకోవాలి అని మనం ప్రయత్నిస్తున్నాము. అలాగే అంత పరమాత్మ యొక్క భావాలని మనము ఒకేసారి పట్టుకోలేమన్నమాట. ఒకేసారి నువ్వు దీపాన్ని చూపించి ఈయన దేవుడు అని అంటే చిన్నపిల్లలు ఎట్లా ఫీల్ అవుతారు? మా అమ్మకి ఏమి తెలీదు, ఏదేదో చెప్తుంది, దీపాన్ని చూపించి దేవుడు అంటది అని అంటారు. కానీ ఫస్ట్ మనం ఒక ఆకారాన్ని చూపించి ఈయన దేవుడు, ఈయన ఇట్లా చేశాడని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ఒక్కొక్కటి నెమ్మదిగా నమ్ముతారు అన్నమాట వాళ్ళు. అట్లా ఆకారం ఉండే రూపం నుంచి మనం నిరాకారం ఉండే రూపం నుంచి మనం ఒక జ్యోతి రూపానికి మన యొక్క ప్రయాణం అనేది కొనసాగించాలి. మనం ఇంతవరకు ఆకారం ఉండే రూపంలోనే, అంటే ఈ గుడికి వెళ్ళడము, పూజించడము, అమ్మవారు లేకపోతే అయ్యవారు, అట్లే మనము చేస్తున్నాము. ఆకారం నుంచి నిరాకార రూపానికి వెళ్ళి, నిరాకారం నుంచి మనం జ్యోతి స్వరూపానికి మనం చేరుకోవాలన్నమాట. ఆ లెవెల్ కి వెళ్ళడానికి మనము ప్రయత్నం అనేది చేయాలన్నమాట. ఆ ప్రయత్నానికి మనం ఇవన్నీ అనమాట. ఇప్పుడు మనము ఈ చదవడం కానీ, ఇంకా ప్రాక్టీస్ చేయడం కానీ, యోగా కానీ, ఏది చేసినా కూడా మనము మనకి తెలియని ఒక సైన్స్ ప్రకారంగా చెప్పాలంటే, నువ్వు దేవుడు అని నమ్మకపోయినా కూడా నీకు తెలియనిటువంటి ఒక పవర్ ఉంది, దాన్ని నువ్వు దేవుడు అనుకో. మనం దేవుడు అంటున్నాము, వాళ్ళు వచ్చి ఒక శక్తిగా వాళ్ళు ట్రీట్ చేస్తారనమాట. ఆ శక్తిని వాళ్ళు డివైడ్ చేసి ఇప్పుడు అయస్కాంత శక్తి, జ్ఞాన శక్తి,
అయస్కాంత శక్తి, మళ్ళా విద్యుత్ శక్తి, జల శక్తి, అట్లా అట్లా డివైడ్ చేస్తారు. అది శక్తుల్ని మనము కన్వర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు విద్యుత్ శక్తి నుంచి మిక్సీ వేసుకుంటాము. మళ్ళీ విద్యుత్ శక్తి నుంచి మనకి గాలి వస్తుంది. మనం జలశక్తి నుంచి విద్యుత్ శక్తిని తయారు చేస్తాం. అట్లా శక్తుల్ని మనం కన్వర్ట్ చేయగలం, కానీ ఏ శక్తిని మనము సృష్టించలేము, నాశనం చేయలేము. భగవద్గీతలో అదే చెప్తారండి. ఏ శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. అదే మనకి సైంటిస్టులు కనిపెట్టి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది కూడా మనకి దాని గురించి అన్నమాట. ఈ మనం చూస్తున్నప్పుడు శక్తి ఒకలాగా యాక్ట్ చేస్తుంది, మనం చూడనప్పుడు ఆ శక్తి అనేది ఇంకొకలాగా యాక్ట్ చేస్తుంది అని. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చేది మాత్రము ఈ 2 years వచ్చింది, దాని గురించే వచ్చింది అనమాట. ఇంకా మనం అది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనము ఈ ఈ శ్లోకం గురించి తెలుసుకుందాము. ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీమతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఆ రథాన్ని ఇప్పుడు ఏదైనా మనము యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధం చేయాలి అని అనుకుంటే ఆ రథాన్ని, అంటే ఆయన అందరినీ చూడాలి కదా. ఆయన ఆయన వచ్చి చాలా ప్రతి యుద్ధంలోని గెలిచిందే కానీ అర్జునుడికి ఓటమి అనేది తెలియదు అనమాట. దాని మామూలుగా ఎవరైనా యోధులు ఏం చేస్తారు, ఎవరైనా కూడా ఏదైనా పని చేసే ముందర మనం ఏం చేస్తాము, జస్ట్ అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు ఒక చెస్ గేమ్ కూర్చున్నాం అనుకోండి, వాళ్ళ ప్లాన్స్ ఏమి, వాళ్ళని మనం రీడ్ చేయాలన్నమాట. రీడ్ చేయాలంటే మనకు కనపడాలి కదా. చాలా దూరంలో ఉంటారు కదా వీళ్ళిద్దరు. వాళ్ళు శంఖాలు ఊదుతారు అండ్ ధ్వనులు చేస్తారు, మేము రెడీగా ఉన్నామని చెప్తారు కదా. చెప్పిన తర్వాత ఈ రథాన్ని మధ్యలోకి తీసుకెళ్లి, నేను అందరినీ ఎక్కడైతే చూడగలనో అక్కడ ఈ రథాన్ని ఆపు అని చెప్పి కృష్ణుడికి అర్జునుడు చెప్తాడనమాట. సేనయోరు భయోర్ మధ్య, అంటే సేనల మధ్యలో రథం స్థాపయ మేచ్యుత, రథాన్ని అక్కడ ఉంచండి. అచ్యుత అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అచ్యుత అనేది కృష్ణుడి యొక్క ఒక నేమ్ ఉంది. అచ్యుత అంటే తను మారని వాడు, చ్యుతం లేనివాడు, అంటే నాశనం లేనివాడు, నెవర్ ఫెయిల్స్ అనమాట. ఆయన అనుకున్న దాంట్లో ఆయన వచ్చి అసలు మనకి మారే స్వభావం ఉంటది అనమాట. మనము ఒక దగ్గర నుంచి ఇంకో మారే ప్రతిదీ, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కదానికి కూడా మారే స్వభావం ఉంటది. కానీ అచ్యుత అంటే ఆయన మారడు, నాశనం లేనివాడు. ప్రతిదానికి మనం ఇప్పుడు పుట్టామంటే చనిపోతాము, అలా కాకుండా ఆయన నెవర్ ఫెయిల్స్ అనమాట. అలాంటి వారిని అచ్యుత అని అంటారనమాట. అండ్ ఈ అచ్యుత, అనంత, గోవింద ఈ నామాలలో కూడా మనము నామస్మరణ గురించి కూడా మొన్న తెలుసుకున్నాము. మనం దీని వల్ల ఎంత ధైర్యాన్ని పొందుతాము అనేది కూడా తెలుస్తుంది. ఏదన్నా కూడా నామ ఉచ్చరణ అనేది ఇప్పుడు మనకి కలియుగంలోని ఉండేది నామ ఉచ్చరణ అండి. మనము ఇప్పుడు మనం అప్పట్లాగా యాగాలు చేయలేము, పూజలు చేయలేము, అంతసేపు కూర్చోలేము, అంత కాన్సన్ట్రేట్ చేయలేము. కనీసము కొంతసేపు ధ్యానంలో కూర్చోవడానికే చాలా కష్టంగా ఉంది. ఇంకా మనం వెళ్ళి ఋషుల్లాగా తపస్సులు చేయలేము. కాబట్టి మనకి మన యొక్క కలియుగానికి కలియుగానికి వచ్చి మనకి నామస్మరణ అనేది ఇచ్చారనమాట. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి ఇస్తారనమాట. అట్లా యజ్ఞాలు, యాగాలు అప్పటి యుగాల బట్టి ఇచ్చారు. మనకి వచ్చి నామస్మరణ అనేది మన యుగానికి సంబంధించింది అనమాట. మనము ఎప్పుడు నామస్మరణలో ఉండాలి. ప్రతి నిత్యము మనం ఏ పని చేస్తున్నా కూడా మనం ఎప్పుడు రెండు చేయగలమండి. ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ పాటలు వింటాము, వంట చేస్తూ పాటలు వింటాము, అండ్ ఏదైనా ఒక పని చేస్తూ ఇంకొక పని కూడా మనం చేయగలం. కాబట్టి దాంట్లో ఒక పనిగా మనము మనసులో ఎప్పుడు నామస్మరణ అనేది ఉండాలి అని కలియుగం యొక్క ఇది ధర్మం అన్నమాట. అది మనం ఆ నామస్మరణ వల్ల మనము చాలా ధైర్యాన్ని పొందుతాము. అండ్
దేవునికి ఎప్పుడు దగ్గరలోనే ఉంటాము అన్నట్టు మన ఇక్కడ మన వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ చెప్తాయన్నమాట. వేదాల యొక్క సారాంశమే ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత. భగవద్గీత యొక్క సారాంశం అంతా ఒకే ఒక వాక్యంలో ఉంది. అది తత్వమసి. తత్వమసి అంటే అది నీవై ఉన్నావు అని అర్థం అన్నమాట. తత్ అంటే అది, నీవై ఉన్నావు అని అర్థం. అంటే మనకి మోక్షం అనేది మనం ఆల్రెడీ అంటే నీలోనే పరమాత్మ ఉంది, నువ్వే పరమాత్మవి అని తెలుసుకోవడమే, అందరిలోని పరమాత్మ ఉంది అని తెలుసుకోవడమే తత్వమసి. ఇది వచ్చి మన భగవద్గీత లాస్ట్ కి మనకి అర్థమవుతుంది అనమాట. అంతవరకు దాన్ని జస్ట్ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను నేను, అంతే. ఓకే, ఇప్పుడు మనం సార్ వెళ్ళొచ్చా సార్ 22కి? ఏమైనా యాడ్ చేస్తారా సార్? ఏం లేదు కానీ యూఆర్ గోయింగ్ గుడ్. యావదేతాన్ నిరీక్షేహ యోద్ధు కామానవస్థితాన్ కైమయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఇక్కడ వచ్చి మనకి ఏం చెప్తున్నారు అని అంటే, అర్జునుడు చెప్తున్నాడు అనమాట కృష్ణుడికి, యుద్ధం ఆరంభమయ్యే యుద్ధము స్టార్ట్ చేసినప్పుడు రెండిటి మధ్య నించోమని చెప్పారు కదా, దాని గురించి చెప్తున్నారు అనమాట. శత్రువులతో మనము ఏదైనా చేసే ముందర మామూలుగా అందరినీ ఒకేసారి ఇక్కడ ఏ యుద్ధంలో గాని ఆటలో గాని రథులని మహారథులని ఒకే రోజు ఒకేసారి పంపించరండి. ఒక్కొక్కసారి కొంచెం మందిని వాళ్ళు దాచిపెట్టి ఉంచుతారు అనమాట. మీరు మూవీస్ లో కూడా మనకి చూడండి, బిగిల్ మూవీలో చూడండి, లాస్ట్ లో తను చాలా క్యాపబుల్ కానీ తనకి పాపం ఛాన్స్ ఇవ్వరు, తను లాస్ట్ లోని దించుతారు అనమాట. అట్లా కొంచెం మంది యోధులని దాచిపెట్టి ఉంచుతారు. ఈ రోజు ఎవరు వచ్చారు, వాళ్ళ యొక్క ఆల్రెడీ అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి, అందరూ అన్నదమ్ములు, మళ్ళా పిల్లలు, మళ్ళా గురువు, అందరూ చుట్టాలే కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు ఏంటి, అంటే ప్లానింగ్స్, వాళ్ళ యొక్క ప్లానింగ్ ఏంటి అన్ని తెలుస్తాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి అవన్నీ తెలుసుకోవడానికి మన హీరో వచ్చి అక్కడ పెట్టమని చెప్పారనమాట. యోత్సుమానేన వేక్షేహ ఏ ఏత్ర సమాగతాః ద్రాత్రరాష్ట్రస్య దుర్భేద్యుద్ధే ప్రియచకీర్షవః. ఇంకా చెప్తున్నాడు అనమాట. ఇక్కడి నుంచి మన యొక్క స్టోరీ యొక్క అసలది స్టార్ట్ అవుతుంది అనమాట, ట్విస్ట్ అనేది. దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడికి యుద్ధము ప్రియమని తెలుసు. ఇచ్చట అంతమంది యోధులు చూస్తా ఉన్నారు, అంతమంది యోధులని నేను చూస్తాను. ఈ దుర్భేద్యుర్ అనంటే అసలు దుర్యోధనుడిని సంబోధిస్తున్నారు అనమాట ఇక్కడ, దుర్భేద్యుడు అని చెప్పి. దుర్యోధనుడు పాండవులకి ఎన్నెన్ని అపచారాలు చేశాడో మనకి చూడక్కర్లేదు. పాపం ఆయన జన్మ ఏంటి, పాండవులు వాళ్ళు మనమంటే మామూలు మనము పుట్టాము, కానీ వాళ్ళు డైరెక్ట్ గా దేవుడి నుంచి పొందిన జన్మలు అనమాట అవన్నీ. అలాంటి వాళ్ళని కూడా కనీసం ఖాతరు చేయకుండా వాళ్ళని ఎన్నెన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టి కనీసం లాస్ట్ కి ఇంకా లాస్ట్ 5 ఊళ్ళు ఇవ్వండి, మేము మా పని చేసుకుంటాము మేము అని చెప్పినా కూడా వాళ్ళు 5 ఊళ్ళు కాదు కదా, గట్టి పరగ కూడా ఇవ్వను అని చెప్పి అంత అవమానం చేసి, మనకి ఇవన్నీ తెలుసు అనమాట. అవన్నీ ఆయనకి మనసులోంచి ఇప్పుడు బయటకు వచ్చింది అనమాట. దుర్భేద్యుర్ అంటే ఇప్పుడు ఆయనకి అన్ని మనసులోంచి బయటకు వచ్చింది అన్నట్టు అనమాట. ఆ ఒక్క వర్డ్ లోనే ఇంత యొక్క మీనింగ్ అనమాట ఉంది అన్నట్టు అనమాట. ఆయన ఏమేమి అనుకుంటున్నాడో అవన్నిటికీ ఒకే ఒక వర్డ్ ఆయన వాడారనమాట. న్యాయంగా ఇవ్వాల్సిన రాజ్యాలు ఇవ్వకుండా వాళ్ళని బయటకు పంపించేసి
వాళ్ళని వాళ్ళని అరణ్యవాసం చేయించారు, అజ్ఞాతవాసం చేయించారు, ఇన్ని చేయించారు కాబట్టి ఆ దుర్భేద్యుడు అంటే మంచి మనస్సు అసలు లేనివాడు అని అర్థం అనమాట. బుద్ధి లేనివాడు అని ఒక అర్థం అనమాట. బుద్ధి నాశా ప్రణశ్యంతి అని మనకి వస్తుంది అనమాట. బుద్ధి చెడిపోయినటువంటి మనిషి, చెడిపోయిన మనిషి అన్నట్టు ఇక్కడ అర్థం అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి ప్రియచ కీర్షవ అంటే దుర్యోధనుడు యొక్క ప్రియ అంటే ఒక వ్యంగ్యంగా మాట్లాడదాం అనమాట. ఆయన వైపు ఎవరెవరు ఉన్నారో, ఆయనకి ఎవరిష్టమో అన్నట్టు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ చూద్దాము, అట్లాంటి అట్లాంటి ఒక చెడ్డవాడికి సపోర్ట్ చేసే వాళ్ళని చూద్దాము ఒకసారి అని చెప్పి అర్జునుడు తన లోపల ఉండే బాధనంతా ఆ ఒక్క శ్లోకంలోని చెప్పాడు అని మనము గ్రహించవచ్చు అనమాట. ఇక్కడ మామూలుగా పాపాలను ప్రోత్సహించడం కూడా మహాపాపమే. ఇక్కడ ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయన చెడ్డవాడు అని తెలిసి కూడా ఆయన వైపు ఉన్నటువంటి కర్ణుడు ఆయన ఆయన జన్మ ఎలాంటిది, ఆయన కవచకుండరాలు ఎలాంటిది, ఆయన మామూలుగా చాలా మంచివాడు అనమాట కర్ణుడు. ఆయన దాన గుణం ఎలాంటిది, అలాంటి అన్ని మంచి విషయాలు ఉన్నా కూడా ఒక చెడు సావాసం వలన ఆయన యొక్క జన్మ అనేది పాపం అట్లా అయిపోయింది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమి అని అంటే, ఎవరికి మనం సపోర్ట్ చేసినప్పుడు కూడా మనం ఎవరికి సపోర్ట్ చేయాలా, ఎవరికి చేయకూడదు అనే జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలన్నమాట. ఎవరికి పడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనము కర్ణుడిలాగా అయిపోతాము అని చెప్పి ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అది భీష్మ పితామహుడు. ఆయన గురించి మనము ఇంకా శాస్త్రాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని, వేదాల్లో గాని ఆయనను మించిన ధీరుడు అనేవారే లేరు. అసలు ఇంతవరకు మనం చదువుకున్న విన్న కథల్లోని అంటే ఆయన చావు ఆయన చేతుల్లో ఉన్న ఒకే ఒక మహనీయుడు అనమాట. అంటే ఆయన చావు ఆయన చేతుల్లో ఇచ్చారు అని అంటే ఆయన ఎంత మంచోళ్ళు అయితే ఆయనకి అట్లా ఇస్తారు. ఇంతవరకు నాకు తెలిసి నేను ఇంతవరకు చదివినవి విన్నవి అన్ని చూసినప్పుడు ఎప్పుడు చావు లేదు అనేది లేదండి. చావు ఏదో ఒక విధంగా మనకి ఇప్పుడు నరసింహస్వామి ఎలా వచ్చారు అట్లా ఏదో ఒక ట్విస్ట్ పెట్టి మనకి ఇస్తారనమాట. అట్లాంటిది ఆయనకే నీ చేతుల్లోనే ఉంది అని చెప్పినప్పుడు భీష్మ పితామహుడు చనిపోకుండా కూడా తీసుకోవచ్చు. ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు. కానీ ఆయన చేతుల్లో ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఎంత ధర్మాత్ముడైతే ఆయనకి అలాంటి చావునిస్తారు. కానీ అలాంటి ధర్మాత్ముడు కూడా ఇట్లాంటి పాపం చేసే వాళ్ళ వైపు ఉండడం వల్ల ఆయన మీద కూడా మరక పడినట్లు అయిపోయింది అనమాట. అట్లా నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా కూడా బురదలో రాయేస్తే బురద మన వైపే తుంగుతుంది అనమాట. అట్లా అన్నట్టు ఎప్పుడు మనము ఉండే మన యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, మనం మాట్లాడే వాళ్ళు, ఇప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళు కానీ, ఎప్పుడు మనము వాళ్ళ యొక్క మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళ యొక్క మనస్తత్వము మన మనస్తత్వము కలిస్తేనే మనం అక్కడ హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. అందుకోసం ఇక్కడ వచ్చి మనము ఎప్పుడైనా మనం ఏదైనా చేసినప్పుడు కానీ, ఎవరినైనా ఎంచుకున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టు, మనము ఎప్పుడు మంచి వైపు ఉండాలి అన్నట్టు కూడా ఇక్కడ మనము తీసుకోవాలన్నమాట. తర్వాత ఏవం సంజయ వాచ, ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఏవముక్తో హృషీకేశో గుడాకేశాన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమ. ఇప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు ఎవరికి? ధృతరాష్ట్రుడికి. మనం ఇది మర్చిపోకూడదండి. సంజయుడు ధృతరాష్ట్రుడికి మనకి చెప్తున్నాడు అనమాట. సంజయుడు ఇలా చెప్తున్నాడు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఇలా చెప్పిన వెంటనే కృష్ణుడు ఆ రథాన్ని రెండు సేనల మధ్య భీష్మ ద్రోణులకు కనిపించేటటువంటి, అందరి రాజులు కనిపించేటువంటి ఒక
ఆ వ్యూలోని తీసుకొని వెళ్ళి నిలిపారు అని చెప్పి అన్నమాట. అక్కడ కౌరవులను అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరూ కనిపించేటట్లు అక్కడ ఆ ఒక ప్లేస్ లోకి తీసుకొని వెళ్ళి నిలిపారు అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఇక్కడ గుడాకేశ అంటే గుడాకేశుడు అంటే మనకి హృషికేశ అంటే శ్రీకృష్ణుడండి. గుడాకేశుడు అంటే మనకి వచ్చి గుడాకేశుడు అంటే మనకి వచ్చి అర్జునుడండి. గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడు అని అర్థం అనమాట. నిద్ర అని అంటే తమో గుణం అనమాట. అంటే తమో గుణాన్ని, అజ్ఞానాన్ని జయించిన వాడు అన్నట్టు అనమాట. అర్జునుడు ఎన్ని ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎన్ని సంపాదించాడు, ఆయన ఆయన పుట్టిక ఏంటి, ఆయన తపస్సు చేసింది, మళ్ళా ఆ రథాన్ని సంపాదించడం కానీ, మనము పాండవ వన దహనాన్ని చూసాము ఆయన గురించి. ఆయన అలాంటి అలాంటి ఒక అంటే తమో గుణాన్ని జయించిన వాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ గుడాకేశుడు అని చెప్పి మనం పిలుస్తామన్నమాట. ఇక్కడ వచ్చి భీష్మ ద్రోణ ప్రముఖ సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునిధి. కురునిధి అని అంటే ఈ కుంతీదేవి యొక్క కుమారులు కదండి. అందుకోసమని ఇక్కడ కురున్ అంటే కౌరవులు అన్నమాట. కౌరవులండి. కురునిధి అంటే కౌరవుల్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు అని అంటే శ్రవణము. ఇప్పుడు మామూలుగా గుడాకేశ అనే పదాన్ని గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. అది వచ్చి అర్జునుడి గురించి చెప్పారు. అజ్ఞానాన్ని నుంచి విముక్తి పొందిన వాడే గుడాకేశుడు. కురున్ అంటే కౌరవులు అనమాట. కౌరవుల్ని శ్రీకృష్ణుడు కౌరవుల గురించి దగ్గరలో పెట్టమని చెప్పి చెప్పారనమాట. శ్రీకృష్ణుడు చెప్పారు. కౌరవులందరినీ అర్జునుడికి అతి సమీపంలో ఉండే బంధువులే. కౌరవులు స్వజనములు అంటే అన్నదమ్ములు అని అర్థం అనమాట. అన్నదమ్ములు కాబట్టి వాళ్ళని స్వజనములు అని చెప్పి అంటారనమాట. ఇప్పుడు గీతా ఉపదేశము చేయడానికి తగినైనటువంటి ఒక ప్రదేశంలో తీసుకొని వెళ్ళి ఆయన ఆపారనమాట. ఇప్పుడు అందరినీ చూసి ఇప్పటి నుంచి ఇంకా అర్జునుడు స్టార్ట్ చేస్తారనమాట. ఈ అర్జునుడు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి నుంచి ఆయనకి తమో గుణం అని కూడా చెప్పలేము. ఆయనలో ఉండే దయ, కరుణ అన్ని బయటపడతాయి అనమాట. ఈ ఒక్క అధ్యాయము గనక మనము ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కూర్చోబెట్టి గనక మనం చెప్పినట్లయితే వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళు మామూలుగా ఎప్పుడైనా ఏదైనా ఇప్పుడు ఎవరినైనా కూర్చోబెట్టినప్పుడు ఏదైనా కౌన్సిలింగ్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మంచితే మాట్లాడిపిస్తారనమాట. అది ఎట్లా అంటే వాళ్ళ లోపల ఉండే అజ్ఞానం అంతా ఫస్ట్ బయటకు వచ్చేయాలన్నమాట. వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, అప్పుడే మనం ఏం చెప్పాలి అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమని కృష్ణుడు ఇప్పటి నుంచి మనకి ఒక్కొక్కటి ప్లేస్ దగ్గర నుంచి అన్ని స్టార్ట్ చేస్తున్నారు, అన్నిటినీ సెట్ చేస్తున్నారు అనమాట. ఇప్పటి నుంచి మనకి అర్జునుడు తన భయాలేంటి, తను ఏమనుకుంటున్నాడు అని ఈ ఫస్ట్ అధ్యాయం అంతా ఇంకా ఇదే ఉంటుందండి. ఇప్పటి నుంచి తను ఏమనుకుంటున్నాడు, తను ఏమేం చేయాలి అనుకుంటున్నాడు, తను ఫస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఎంత చేశారు. ఈ ఒకే ఒక్క మన చదువుకున్నాం 23rd శ్లోకాలోని. ఆ ఒక్క శ్లోకంలోనే ఆయన బాధ అంతా వెళ్ళబుచ్చారు. కానీ ఈ 2 శ్లోకాలు అయ్యేసరికి మళ్ళా ఆయనది మారిపోద్ది అనమాట స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఏముంది ఆయన పొజిషన్, 2 సేనల మధ్యలోని ఆయన వచ్చి నించున్నారు. ఇప్పుడు అందరినీ చూస్తారనమాట. అది మనము చదువుదాము. ఒక్కొక్క శ్లోకం చదివితే మనకి అర్థమవుతుంది. తత్ర పశ్యంతి స్థాన్ పార్థాః పితॄనత పితామహాన్ ఆచార్యానాత్ములాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సుఖీంస్తథా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట ఆయనది.
అర్జునుడు రెండు సేనల మధ్యలో నిలిచిన తర్వాత వాళ్ళ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనవలను, స్నేహితులను, మామలను అందరినీ చూస్తాడనమాట. అందరినీ ఒకసారి చూసేసరికి ఆయనకి లోపల ప్రేమ అంతా పొంగిపోయింది అనమాట ఆయనకి. ఇప్పుడు మనం కూడా పిల్లల్ని ఏదైనా చిన్న చిన్న పనులు చేశారనుకోండి, అరుద్దామని చెప్పి వెళ్తాం, కానీ వాళ్ళు చాలా క్యూట్ గా చేసేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి నవ్వు వస్తుంది అనమాట. అట్లా అన్నట్టు ఇక్కడ అర్జునుడికి వచ్చి తను ఇన్నేళ్ళు కష్టపడి అవమానించిన అవమానాలు అన్నీ కూడా ఒకేసారి మాయమైపోయాయి అనమాట. ఇక్కడ తండ్రులు ఎవరు? తండ్రుల భూరిశ్రవులు అనేవాళ్ళు తండ్రులు. తాతలు ఎవరు? భీష్ముడు తాత, గురువులు ద్రోణాచార్యులు, మేనమామ శల్యుడు, అన్నదమ్ములు దుర్యోధనుడు. 100 మంది అన్నదమ్ములే అవుతారు కదండి. కొడుకులు దుర్యోధనుడి యొక్క పుత్రుడు లక్ష్మణుడు మొదలైన వాళ్ళు అనమాట. ఇంకా మనమలు అంటే ఇంకా దుర్యోధనుడి యొక్క పుత్రులు వాళ్ళందరూ వస్తారు. స్నేహితులు అశ్వత్థామ, వీళ్ళందరూ కలిసి చదువుకున్నారు కదా, వీళ్ళందరూ స్నేహితులు అనమాట. మామలు ద్రుపదుడు మున్నగు వాళ్ళు మామలు. హితైషులు కృతవర్మ అనేవాళ్ళు హితైషులు అంట. హితైషులు అంటే మిగిలిన వాళ్ళందరినీ అన్నట్టు అనమాట. అంటే వాళ్ళ హితము కోరిన వాళ్ళు అన్నట్టు కూడా మీనింగ్ వస్తుంది అనమాట. వాళ్ళను అందరినీ చూసేసరికి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తారనమాట. ఇప్పుడు వరకు అందరినీ చూసారు. కృపయా పరయావిష్టో శశ్వారాన్ హృదయాంశ్చైవ హేనయోరుభయోరపి తాన్నీక్షస కౌంతేయః సర్వారంభానవస్థితాన్ కృపయా పరయావిష్టో విశోదంతి ధమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వాం స్వజనం కృష్ణా యుయుత్సం సముపస్థితం. ఇక్కడ ఇంకా అర్జునుడు యుద్ధ భూమి అందు నిలబడి వాళ్ళ బంధువులందరినీ బాగా పరిశీలిస్తున్నాడు అనమాట. బాగా పరిశీలించి వాళ్ళ మొహం చూసిన వెంటనే ఆయనకి దయ అనేది పొంగుకొని వచ్చిందనమాట. చాలా దుఃఖిస్తున్నాడు అనమాట ఆయన అందరినీ చూసి. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అర్జునుడు ఏమేమి చెప్తున్నాడంటే, సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశిష్యతి వేపుధాశ్చ శరీరే మే రోమహర్షం జాయతే. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. సీదంతి మమ గాత్రాణి అంటే ఆయన ఇక్కడ వచ్చి చెప్తున్నాడు. మళ్ళా ఇది కూడా మనం ఒకసారి చదువుతాం. గాంధీవం శస్త్రతే హస్తాత్ త్వకైశ్చవ పరిదాహ్యతే నచ శంకోమవ్యవస్థితాం భ్రమతీవ చ మే మనః. ఈ రెండింటిది ఒక మీనింగ్ వచ్చి అర్జునుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ చూసిన వెంటనే ఆయనకి దయ అనేది ఉప్పొంగుకొని వచ్చేసింది అనమాట. ఎలా అంటే వీళ్ళు మనము ఎలా అయ్యారు అనేది మనం తాతలు తండ్రులు ఒక్కొక్కరి గురించి చెప్పుకున్నాం కదండి. వాళ్ళ యొక్క ఇప్పుడు తాత అంటే భీష్ముడు తాతగారు అవుతారు కదా. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఒళ్ళో పెరిగి ఆయన ద్వారా విద్యలు నేర్చుకొని ఇప్పుడు గురువు గారు అయినటువంటి మనకి ద్రోణాచార్యులు ఆయన ద్వారానే కదండి అన్ని విద్యలు నేర్చుకొని మళ్ళా ఆయనతోనే యుద్ధం చేసి ఆయనకే కొట్టాలి అంటే కొంచెం బాధగానే ఉంటది కదా. అది మన అర్జునుడి వచ్చి మంచి సత్వగుణం కలిగిన వాడు కాబట్టి వాళ్ళ దగ్గరే నేర్చుకొని వాళ్ళనే కొట్టాలా, వాళ్ళే నాకు నేర్పించారు, వాళ్ళే నాకు తండ్రి లేనటువంటి పాండవులకి భీష్మ పితామహుడు చాలా బాగా చూసుకునే వాళ్ళంట. ఆయన తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని కథలు చెప్పడం గాని అండ్ భోజనం తినిపించడం గాని అవన్నీ ఒకేసారి మనకి మన అర్జునుడికి అంతా ఒక్కసారి కనపడింది అనమాట.
ఇప్పుడు ఎంత వాళ్ళు కాదనుకున్నా కూడా దుర్యోధన పుత్రులైనటువంటి లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా ఆ వచ్చి కొన్నిసార్లు వచ్చి అడిగినప్పుడు చెప్పడం గాని, విద్యలు నేర్పించడం గాని, ఆ కొంచెం మామూలు ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయినప్పుడు కలవడం గాని ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఆయనకి ఒకేసారి కళ్ళంట నీళ్లు వచ్చాయన్నమాట. అశ్వత్థాముడు ఎంత అశ్వత్థాముడు స్నేహితుడు. ఎంత ఇప్పుడు స్నేహితుల మధ్య మనకి ఎప్పటికప్పుడు మనం గొడవలు ఆడుకున్నా కూడా ఫ్రెండ్స్ అంటే అప్పుడే మళ్ళీ కలిసిపోతాం కదండి. అట్లా అంత ఇదిగా ఎన్నేళ్ళు కలిసి వాళ్ళు చదువుకున్నారు. మొత్తం వాళ్ళ బాల్యం అంతా విద్యాభ్యాసంలోనే జరుగుతుంది కదా. అది మనకిలాగా ఇప్పుడులాగా ఆ స్కూల్ కి వెళ్ళడము రావడం కాదనమాట. అక్కడ వెళ్తే ఇంకా ఉండిపోవాలన్నమాట. ఆ విద్యాభ్యాసం అయిన తర్వాతనే మళ్ళా రావాలి. అంటే ఇన్ని రోజులు వాళ్ళకి ఏదైనా ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోయినా కూడా వాళ్ళు చూసుకోవడం గాని చేయడం గాని ఇవన్నీ ఆయనకి ఒక్కసారి గుర్తొచ్చేసింది అనమాట. అందువల్ల ఆయన గాంధీవాన్ని కూడా ఆయన యొక్క గాంధీవాన్ని కూడా పట్టుకోలేకపోతున్నారు అనమాట. మళ్ళా ఆయన ముఖంలోని కవళికలన్నీ మారిపోయేవి. మళ్ళా ఆయనకి గొంతు రావట్లేదు, గొంతు ఎండిపోతుంది అనమాట. ఆయన యొక్క శరీరం యొక్క ఏమేమి స్థితిలో జరిగాయో వాటన్నిటి గురించి మనకి దీంట్లో చెప్తున్నారనమాట. सीदन्ति मम गात्राणि मुखैश्च परिशिष्यति వేపదుశ్చా శరీరే మే రోమహర్షస్స జాయతి. అంటే రోమాలన్నీ కూడా ఆయనకి ఆ లవ్ ఎఫెక్షన్ వల్ల ఇదైపోయింది అనమాట. ఏమంటారు, నిక్కబొడుచుకోవటం. వాళ్ళని అలాంటి వాళ్ళని నాకే విద్య నేర్పించిన వాళ్ళని వాళ్ళని చంపాలా ఇది అన్నట్టు, ఇది నాకు అవసరమా అన్నట్టు ఆయనకి అనిపించింది అనమాట. అందుకే ఆయన చేతిలోంచి గాంధీవం సస్రంతే హస్తాత్వైక పరిహ్యతే అంటే గాంధీవం తన చేతిలోంచి కూడా జారిపోయింది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా నేను ఇంకా చేయలేను అని కూర్చునేస్తాడనమాట. ఇంకా స్వజనం అని చెప్పి ఇక్కడ వస్తుందండి. స్వజనం అని అంటే నేను చేయలేను వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వీళ్ళని ఎలా చంపుతాను అన్నట్టు ఆయన మనస్తత్వం అనేది ఒకేసారి మమకారం అనేది చాలా పెరిగిపోయి మమకారంతో నేను చేయలేను అన్నట్టు చెప్పేస్తారనమాట మన యొక్క అర్జునుడికి. ఇప్పుడు అర్జునుడికి ఏమొచ్చింది అని అంటే మమకారం అనే రోగం పట్టింది అన్నట్టు మనకి ఇక్కడ చెప్తారనమాట. ఇప్పుడు ఇన్ని రోజులు మనకి కృష్ణుడు అర్జునుడు వీళ్ళు చాలా మంచి స్నేహితులు అండ్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళు, ఒకరికొకరు చాలా బాగా తెలుసు. కానీ ఈ ఆత్మజ్ఞానాన్ని అనేది ఎక్కడా చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెప్తున్నాడు, అది ఒక క్వశ్చన్. ఈ మామూలుగా ఉపనిషత్తులు వేదాలు అంటే మనకి మామూలుగా సైలెంట్ గా ఉండే ప్లేస్ లోని ఒక గురువు శిష్యుడికి బోధిస్తాడనమాట. ఆ గురువు శిష్యుల యొక్క సంబోధన లాగానే మనకి వేదాలు గాని ఉపనిషత్తులు గాని ఉంటాయి. కానీ ఇక్కడ ఇలాంటి రణగుణ ధ్వనులు అనమాట. ఈ ఇంత సౌండ్ పొల్యూషన్ ఇలాంటి ఉన్నప్పుడు మనకి కృష్ణుడు అర్జునుడికి చెప్పాలని ఎందుకు అనుకుంటున్నాడు, అది ఒక క్వశ్చన్. దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా అండి? ఎవరైనా దీనికి ఆన్సర్ ట్రై చేయగలరా? ఇన్ని రోజులు సహవాసం ఉంది కదా, ఇన్ని రోజులు చెప్పచ్చు కదా, ఆయన చెప్పకుండా ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు మాత్రం ఎందుకు ఆయన చెప్పాలనుకుంటున్నాడు? అంటే యుద్ధ రంగంలో వాళ్ళందరినీ చూసి వీళ్ళంతా నా వాళ్ళు అనేటువంటి మాయలో భ్రమలో ఉన్న అర్జునుడిని ఆ మాయలో నుంచి బయటికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఓకే. ఇప్పుడు అవసరం వచ్చింది కదా జ్యోతి, చెప్పాల్సిన అవసరం వచ్చింది కదా. అవసరం వచ్చింది అంటే ఎలా ఎలా వచ్చింది అని అవును, అనుకుంటున్నారు? అంటే యుద్ధం ఇప్పుడు ఇప్పటివరకు ఆయనకు ఆ చేస్తున్నారు, సంశయం ప్రజలను లేదు. కాపాడు ఇప్పటివరకు ధర్మం కోసం చేస్తున్నారు కాబట్టి అవన్నీ ఆలోచించకూడదు అనేసి ఓకే. చెప్పాలి కదా. తప్పకుండా నిజం అంటే తెలిస్తేనే ముందుకెళ్తారనే దాని కానీ మీద. నిజం అంటే ఇప్పుడు 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 గురువుని చంపడం కూడా అది కూడా మంచిది కాదు కదా. మనం అట్లా ఆలోచిస్తే అర్జునుడి వైపు నుంచి మనం ఆలోచిస్తే గనక నాన్న లేనటువంటి వాళ్ళని తీసుకొని నాన్నలాగా పెంచారు. ఇప్పుడు ఆయన్నే చంపడానికి వెళ్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ గాని మరి ఆ గురువు కూడా అన్యాయం అంటే ఒక న్యాయంగా ఉండలేదు కదా. అది అక్కడ అక్కడే అది మనం ప్రియచకీశవరహ అని చెప్పాము కదండి. అది అక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఏదైనా మనం చెప్పినప్పుడు వినాలి అంటే వాళ్ళకి ఆ యొక్క వినే యొక్క ఆ ఆ వినడానికి కావలసిన అర్హత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ అర్హత అనేది అర్జునుడు ఇప్పుడు పొందాడు అనమాట. ఎలా పొందాడు? ఆయన యొక్క అజ్ఞానాన్నంతా ఇప్పుడు పోగొట్టాలన్నమాట. ఆయన అజ్ఞానాన్ని పోగొడితే గాని ఇప్పుడు మనము ఆయన్ని బయటికి తీసుకొస్తే గాని ఆయన ధర్మం ఏంటి అనేది ఆయనకి తెలియదు. ఇప్పుడు ఎవరి ధర్మం వాళ్ళు చేయాల. ఇప్పుడు డాక్టర్ వచ్చాడు, అమ్మో కట్ చేస్తే వాడికి నొప్పి వస్తుందేమో, మళ్ళా నేను చెయ్యాలా చేయకూడదా, అది వాడి ధర్మం కాదు. వాడు ఏం చెయ్యాల? వాడు వాడు ఆపరేషన్ చేసి వాడికి ఉండే జబ్బుని తీసేయాల. అట్లా తీయకుండా అమ్మో ఇప్పుడే నొప్పి వస్తుందేమో అని అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? ఎవడు ధర్మం అనేది వాడు చేయాలన్నమాట. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఒక సంసారి ఉన్నాడు. లేదు నేను ఉద్యోగం చెయ్యను, నేను తపస్సు చేసుకుంటాను, నాకు ఇవన్నీ నచ్చదు అంటే నిన్ను పెళ్లి ఎవరు చేసుకోమన్నారు? ఒక సంసారి ఏం చెయ్యాలి? తన బాధ్యతలు ఏంటి? తను ఏం చెయ్యాలి? ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలన్నమాట. నువ్వు పెళ్ళే చేసుకోకూడదు. అప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నాక నువ్వు తపస్సుకి వెళ్తాను, నాకు నచ్చలేదు ఈ ఈ సంసారం అనేది, నేను ఫ్రీగా ఉంటాను, నేను ఒక్కడనే ఉంటాను అంటే ఎలా అవుతుంది? అట్లా అన్నమాట. ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరించి వెళ్తేనే సృష్టి అనేది జరుగుతుందన్నమాట. ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరించి వెళ్ళాలి. ఇక్కడ ఆయన అనుకునేదంతా కరెక్టే, కాదని లేదు. కానీ ఆయన ధర్మం అది కాదు. రాజు అంటే ఏం చేయాలి? ప్రజల్ని సంరక్షించాలి, చెడుని నాశనం చేయాలి, మంచిని ప్రోత్సహించాలి. అక్కడ ఉండే వాళ్ళందరూ మామూలుగా అయితే దుర్యోధనుని ఎక్కడో ఒక దగ్గర చంపేస్తే ఇక్కడంతా ఇంత కురుక్షేత్రమే అవ్వదు, అండ్ ఇంత మనకి అవ్వనే అవ్వదు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే శ్రీకృష్ణుడు చెడుని అంతా కలిపి ఒక దగ్గరికి చుట్టాడు అనమాట. మనం ఎట్లా అంటే అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంకా ఆ ఇంకా యుగానికి దాన్ని సమాప్తం చేయాలన్నమాట. ఇంకా అందరినీ ఫుల్ క్లీన్ స్వీప్ అంటారు కదా, అట్లా క్లీన్ స్వీప్ చేసేసి మంచిని పెట్టాలి అని డిసైడ్ చేసి ఆయన వచ్చి ఇంకా ఒక్కొక్కరిని ఎంతకన్నా చంపుతా వస్తాడనమాట. కృష్ణుడు కూడా చాలా మందిని చంపాడు. ఇక్కడ కృష్ణుడు శత్రువులు ఉన్నారు, అండ్ దుర్యోధనుడు అందరి దగ్గరికి వెళ్ళింది కృష్ణుడి యొక్క శత్రువుల దగ్గరికే వెళ్ళాడండి. ఫస్ట్ అందరి దగ్గరికి, కృష్ణుడి యొక్క శత్రువుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని మీరు ఒక్కరు ఏం చేయలేరు, మనందరం కలిసి చేద్దాం అని చెప్పి అట్లా చెడునంతా ఒక మూట కట్టి తీసుకొచ్చాడు అనమాట. దాంట్లో కూడా కొంచెం మంచి ఉంది, కానీ చెడుతో ఉన్నప్పుడు ఆ మంచి కూడా భస్మం అయిపోవాల్సిందే. అట్లా అన్నమాట. ఆ చెడులో కూడా కొంచెం మంచి. ఇప్పుడు మంచి పాలనలోని ఒక్క విషపు చుక్క వేస్తే సరిపోతుంది కదా అన్నట్టు అలా ఆ కంపారిజన్ ఇక్కడ సరిపోదు అనుకుంటా మేబీ. అదే మొత్తం అంతా చెడుదే ఉంది, మొత్తం అంతా చెడుదే ఉంది. దాంట్లో ఒకే ఒక గంధపు చెక్క ఉంటే మనకి ఆ వాసన రాదు కదా. ఇప్పుడు మొత్తం అన్ని మామూలు పిచ్చి మొక్కలు అవన్నీ ఒక టన్ను బరువు ఉన్నాయి, టన్నుకు సరిపోయేటంత ఉన్నాయన్నమాట. దాంట్లో ఒకే ఒక 2 కేజీలో 3 కేజీలో గంధపు చెక్క ఉంటే మనకి మంచి సువాసన రాదు కదా. అట్లా అన్నమాట కంపారిజన్.
కాబట్టి ఇక్కడ మామూలుగా వేదాంతం అనేది ఎప్పుడు ఇద్దరి మధ్యనే సంబోధన లాగానే జరుగుతుంది అండి. ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఏదైనా కూడా ఇద్దరి మధ్యలోనే జరుగుతాయి. కానీ మనకి ఇక్కడ అర్జునుడికి ఇలాంటి అంటే సైలెంట్ గా ఉండే అడవిలో చెప్పాల్సినటువంటి నీతి బోధన అది అంతా కూడా ఈ యుద్ధ రంగంలో ఈ టైంలో అర్జునుడిని మిషగా పెట్టుకొని మనకి అంటే కలియుగం అంటే రణగొణ ధ్వనులు అనమాట. కలియుగంలో పరిగెత్తడము అటు మనం ఏం చేస్తామో తెలియదు, మార్నింగ్ అవుతుంది, నైట్ అవుతుంది, మధ్యలో మనం ఏం చేస్తామో తెలీదు. గమ్మని కూర్చొని ఒక 10 నిమిషాలు దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెడదామన్నా కూడా అటు ఇటు మన మనసు అనేది పరిగెత్తుతూ ఉంటది అనమాట. అలాంటి పరిగెత్తేనప్పుడు కూడా మనము ఒక అడవికి వెళ్ళి ఒక గురువు దగ్గర కూర్చొని ఉపనిషత్తులు కానీ వేదాలను కానీ మనం వినే పరిస్థితి ఉండదని ఆయన ముందరే గ్రహించి అర్జునుడిని మిషగా పెట్టుకొని మనకి ఈ భగవద్గీత అనేది బోధన చేస్తారు అన్నట్టు నేను తెలుసుకున్నానండి. అది ఆ విషయాన్ని మీకు చెప్తాము అని అనిపించింది. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకా అర్జునుడు ఏమనుకుంటున్నాడు, ఇంకా తను ఏమేమి తన ఫీలింగ్స్ అన్ని చెప్తారనమాట. ఇంకా ఫస్ట్ అధ్యాయం అంతా ఇంకా ఎవరు మాట్లాడరండి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 30th వరకు నేర్చుకున్నాము. 30th నుంచి 30వ శ్లోకం నుంచి అండ్ 47 శ్లోకం అంటే 17 శ్లోకాలు. 17 శ్లోకాల వరకు ఆయనే చెప్తారనమాట, అర్జునుడే చెప్తారు తను ఏమేమి అనుకుంటున్నారు. అంటే ఏదైనా ఒక విషయం చూడండి, మనము చాలా చిన్న విషయం, ఇప్పుడు బయటికి వెళ్తున్నారు అని, కార్లో వెళ్తున్నారు, మామూలుగా మనకి ఫస్ట్ అనిపించేది చాలా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు, వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో. అంటే మన మనసు ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుతుంది, అది నేను చెప్పాలనుకున్న విషయం అనమాట. ఒకవేళ వాళ్ళకి ఏమైనా వస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, తర్వాత వాళ్ళని ఎక్కడికి మనసు వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తర్వాత వాళ్ళ పిల్లలు ఏమైపోతారో, వాళ్ళు చదువుకుంటున్నారు కదా, వాళ్ళు ఏమైపోతారో, తను ఏమైపోతుందో. అంటే అసలు ఏం జరగలేదు అక్కడ, అసలు ఏం అవ్వలేదు, కానీ మన మనసు ఎట్లా పరిగెత్తుతుంది. అట్లా అర్జునుడి యొక్క మనసు ఎంత వరకు పరిగెత్తింది, అది ఎన్ని సంవత్సరాల వరకు పరిగెత్తింది అనేది మనము నెక్స్ట్ శ్లోకాల్లో తెలుసుకుంటాం అనమాట. ఈ 17 శ్లోకాల్లో ఆయన ఏమేమి అనుకుంటున్నాడు అనేది. ఇప్పుడు ఏదైనా మనం కౌన్సిలింగ్కి వెళ్ళినా కూడా చూడండి, మనల్ని ఫస్ట్ మనం అనుకునేదంతా మనం చెప్పేసినాక వాళ్ళు అసలు మనం చెప్పేది వినేదానికా ఫీజా అని అనిపిస్తుంది అనమాట. మామూలుగా ఎప్పుడైనా ఏదైనా కౌన్సిలింగ్ కానీ అట్లా చూసారనుకోండి, వెళ్ళి మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏముండదు, జస్ట్ వింటా ఉంటారు, ఏదో బుక్ పట్టుకొని పెన్ పట్టుకొని ఏదో నోట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. అదేంటి దీనికోసమా మనం వచ్చాము, ఇన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళకి మనం చెప్పేది వినడానికా వచ్చాము అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు అక్కడ చేసేది ఏంటి, ఫస్ట్ వాళ్ళ మైండ్ లో ఏమేమి థాట్స్ ఉన్నాయో, అజ్ఞానం ఉందో అన్ని బయటకు చెప్పేయాలన్నమాట. ఇప్పుడు కృష్ణుడు అదే చేస్తున్నాడు అనమాట. మన అర్జునుడు ఏమేమి థాట్స్ ఉన్నాయి ఏం మాట్లాడటం అనమాట కృష్ణుడు. ఆయన 2వ అధ్యాయం మళ్ళా 2వ అధ్యాయంలో 2వ శ్లోకం నుంచి ఆయన మాట్లాడతారు అనమాట. అంతవరకు ఈ ఫస్ట్ అధ్యాయం అంతా అర్జునుడు మాట్లాడతాడు. సెకండ్ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం సంజయుడిది, తర్వాత అప్పుడు మనకి మన యొక్క భగవానుడు మాట్లాడతాడు అనమాట. శ్రీ భగవాను వాచ అని చెప్పి 2వ అధ్యాయంలో 2వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అదండి సంగతి. మనము మిగిలినవి మాక్సిమం నెక్స్ట్ క్లాస్ లో ఈ 17 శ్లోకాలు చెప్పేసుకుందాము. అది తొందరగా అయిపోతే మనకి మళ్ళా భగవాన్ వాచాకి వచ్చేస్తున్నా. ఇప్పటి నుంచే స్టోరీ స్టార్ట్ అయింది కాబట్టి వీలైనంత వరకు వచ్చేదానికి ట్రై చేయండి. వస్తే బాగుంటది, ఒక స్టోరీ లాగా ఉంటది. అండ్ ఏదైనా మీరు శ్లోకాలు కూడా నేర్చుకోవాలి అంటే నాకు చెప్తే నేను ట్రై చేస్తాను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనము ఎండింగ్ ప్రేయర్ కూడా చేసేసుకుందాము. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఏమైనా చెప్పాలి థ్యాంక్ యూ అనుకుంటే జ్యోతి, వెరీ గుడ్, వెల్ డన్, థ్యాంక్ యూ లాట్ ఆఫ్ జ్యోతి. ఇంప్రూవ్మెంట్. Thank you, sir. బాగా చేశారు, బాగా చెప్పారు, ఎక్కడెక్కడి నుంచి అన్ని కలుపుకొచ్చారు. గ్రేట్, బాగుంది. ఒక దీంట్లో పుస్తకంలో ఉన్న తాత్పర్యము అర్థాలే కాకుండా దాన్ని మన లైఫ్కి ఎట్లా రిలేట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి మనం అని తీసుకొచ్చారు. బాగుంది, గుడ్. లాస్ట్ 4 weeks 5 weeks వాళ్ళకి తేడా కనిపిస్తుంది. వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. అలా బాగా జ్యోతి, చెప్పారు. అర్జునుడికి 12 నేమ్స్ ఉంది దీంట్లో. అర్జునుడి యొక్క పేర్ల ఉమ్. అర్జునుడి పేరు నీకెందుకు డౌట్ వచ్చింది ఇప్పుడు? అది నిన్న అంటే ఫంక్షన్ కి వెళ్తే ఎక్కడో ఇది క్వశ్చన్ అడిగారు, ఎవరు ఆన్సర్ చేయలేదు. అంటే 10 నెంబర్ చెప్పారు కానీ పేర్లు చెప్పలేదు. 12 కాదు, అది 10 కాదు. 12ఏనా? మేబీ నేను కూడా లెక్క పెట్టలేదు. అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క నేమ్ వచ్చినప్పుడు మనము ఇప్పుడు కపిధ్వజుడు అర్జునుడి పేరు, అండ్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా గుడాకేశుడు, ఇది కూడా అర్జునుడి పేరే కదా. అట్లా వస్తాయేమో మేబీ అన్ని కూడా. అర్జునుడి ఒకటి ఉంది, ఇంకొకటి కూడా ఏదో ఉంది. నాకు అర్జున, తెలిసినవైతే పాల్గొన, 4. జిష్ణు, క్రిటిన్, ఓకే, విజయ. అక్కడ కనెక్ట్ చేశారా వాళ్ళు? అప్పుడైతే ఉంటాయి ఈజీగా. ఏమంటే మనం ఇది ఆ, 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 కాండవ దహనం చెప్పాము కదా, అప్పుడు చెప్తున్నాం. అప్పుడు చెప్పుకున్నాము. నేనైతే లెక్క పెట్టలేదు, మేబీ ఉండే ఉంటాయి, లేకపోతే చెప్పాలి కదా. అందుకోసమనే అప్పుడు అర్జున పాల్గొన అంటాం కదా. కిరీటి, అది కూడా ఆయన పేరే. అదే అర్జునుడికి, 12 కాదు. 10ఏనా? అర్జున, ఫల్గుణ, జిష్ణు, కిరీటి, శ్వేతవాహన, వివాత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ. అప్పుడు గుడాకేశుడు లేదు కదా సార్ దాంట్లో. గుడాకేశుడు లేదు. గుడాకేశుడు మళ్ళా లేదు. వచ్చి కపిధ్వజుడు కూడా లేదు సార్. లేదు. అప్పుడు 12 సరిపోయి కదా. అంటే నేను అవి ఇచ్చింది రెండు కూడా యాక్చువల్లీ 10. కలిపాయి. గుడాకేశుడు అంటే ఆయన లక్షణం అది. అట్లా అంటారా? ఉమ్. ఈ అబ్రిహన్ అలా ఒక్కొక్క చెప్పిన పేరుకి పేర్లు ఒక్కొక్క అని కారణం చెప్పి ఎందుకు అని చెప్పని. గీతా మకరందంలో 24 పేర్లు ఉన్నాయి సార్. తర్వాత చాలా పేర్లు వస్తాయి, అది వేరే. బట్ మెయిన్ వచ్చి 10. ఇప్పుడు మనం 10 దశావతారాల నుంచి 25 అవతారాలకు వెళ్ళాం. ఇప్పుడు జ్యోతి అంటే జ్యోతిని 10, 20, 30 పేర్లతో ఎవరో ఇష్టం వచ్చిన వాళ్ళు పిలుస్తారు. కానీ జ్యోతికి ఉన్న పేరు 1, 2, 3 ఉంటాయి. ఆ 3 ఉంటాయి మెయిన్. ఉంది, రెండో పేరు మీరు పెట్టారు. అది నీకు చిన్నప్పటి నుంచి ఉన్న పేరు. అదే. థ్యాంక్ యూ. కౌంతేయుడు కూడా మనము వింటూ ఉంటాం. కౌంతేయుడు అనేది అందరికీ వస్తుంది, 5గురికి వస్తుంది. 5గురికి ఉంది. 5గురు కుంతిపుత్రులే కదా. కుంతిపుత్రుడు గురించి కౌంతేయుడు అంటే చెప్పినప్పుడు కుంతిపుత్రుడు. చాలా చక్కగా వివరణ చాలా బాగా ఇచ్చారండి. థ్యాంక్ యూ జ్యోతి మేడం, గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా నేను బాగుంది. నిన్న వెళ్ళానండి కాళహస్తికి. నిన్న వెళ్ళేసి వాళ్ళ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాను. భాగవత రత్నాకరము, గీతా మకరందం 2 నిన్న వెళ్ళి తీసుకొచ్చాను. సేమ్ పించ్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి అందరికి. ఇవాళ ప్రిన్సెస్ వాయిస్ వినబడుతుందండి, మ్యాట్రన్ గారిది. చాలా కొత్తగా ఉంది. గ్రూప్ అంతా ఇవాళ కొత్త అలంకారంతో ఉన్నట్టుందండి. చాలా రోజుల తర్వాత సుకన్య. ఇప్పుడు రికార్డింగ్ ఆపేనా? ఇంకా అది క్లాస్ గురించి ఏమన్నా డౌట్స్ కానీ ఎవరన్నా దాని గురించి ఎక్కువ షేర్ చేసి యాడ్ చేసేది ఏమన్నా ఉందా అండి?